అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గతంలో జీవి సుధాకర్ రావు గారు, హనుమంతరావు గారు, అరవింద్ రెడ్డి గారు లాంటి నాయకులు, మురళీ మనోహర్ రావు గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలను గెలవాలని, ప్రేమతోటి గెలవాలని. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తే భయపెట్టి బెదిరించి ప్రజలను గెలవాలని. ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్ని గమనిస్తారు, సరి అయిన సమాధానం చెప్తారు, సరి అయిన సమయంలో సమాధానం చెప్తారు. బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరిస్తారు, అక్రమ కేసులు పెట్టడం, స్టేటస్ పెట్టుకున్నందుకు కేసులు పెట్టడం, ఓసీల లారీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా బీజేపీ కార్యకర్తని వారం రోజులకు జైలుకు పంపుతారు. నిన్న బీజేపీ సీనియర్ నాయకులు, గతంలో అనేక పార్టీలో పనిచేసిన జయరామరావు గారు ఇక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక నలుగురు వచ్చి విపరీతంగా కొట్టి దాడి చేసారు, చెవుల నుంచి రక్తం వచ్చేలాగా. ఇది ఎవరు చేయించారు? ఇది ఎమ్మెల్యే యొక్క అనుచరుడు చేయించారు. అందరికీ తెలుసు మంచిర్యాల ఈ దాడి ఎవరు చేయించారు. మరి సంవత్సరం నుంచి ఇదే వ్యక్తి మీద దాడులకు పాల్పడుతుండు, బ్యాచ్లు పెడతాండు, ఒక సైట్ పెట్టిండు, అక్కడ గాంజాయి బ్యాచ్ అంతా కూడా పోయి కొట్టుకుంటారు. మంచిర్యాలలో అరాచకాలు పెరిగినాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? దీనికి కారణము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు. మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఈ వ్యక్తికి మీకు ఏం సంబంధం? మీరు గెలిచిన కొత్తలు అన్నారు మంచిర్యాల రౌడీలు లేకుండా చేస్తా, మంచిర్యాల గుండాలు లేకుండా చేస్తా, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాము, పీడీ యాక్ట్ పెడతాము, తడిపారు చేస్తామని. మరి ఈ వ్యక్తిని మీరు ఎందుకు కాపాడతారు? మీకు ఏమైతాడు ఈ వ్యక్తి? మీకు ఈ వ్యక్తికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? మీ బెనామీయా ఈ వ్యక్తి? ఈ వ్యక్తి మీ చుట్టూ రోజు తిరుగుతూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ మంచిర్యాల ప్రజలను, వ్యాపారస్తులను, మొన్నటికి మొన్న డాక్టర్లను అక్కడ మిడ్ లైఫ్ రోడ్ల బెల్లంపల్లి చౌరస్తా నుంచి 25 లక్షలు ఇవ్వాలని బెదిరించిండు. ఒక్కొక్కరు ఇయ్యని వాళ్ళ ఇంటి ముంగట కందుకం దవ్విండు, ఇచ్చిన వాళ్ళకి మళ్ళా కందుకం కూడిపోయిండు. ఇటువంటి అన్ని జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఈ వ్యక్తిని ఎందుకు కాపాడుతుంది? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, మంచిర్యాలలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున గుండాయిజం, రౌడిజం జరుగుతుందని అన్ని పత్రికలలో వచ్చింది, మరి మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటారు? అన్ని వర్గాలను, వ్యాపారస్తులను బెదిరిస్తాడు ఎమ్మెల్యే. కోర్టుకు పోయి స్టేట్ తెచ్చుకున్నారంటే వాళ్ళ ఇంటి ముంగట కందకం దవ్వేది. అంటే ఎమ్మెల్యేకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఇవాళ మేం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.